వ్యవసాయ విద్యుత్కు మీటర్లు సాగుకు శాశ్వతంగా ఉరిపెట్టేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్ల కోసం మీటర్లు పెడుతున్న రేవంత్ సర్కార్ ఫ్లీడర్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయం. ఆర్డీఎస్ఎస్ స్కీమ్లోకి విద్యుత్ సంస్థలు ఈఆర్సీకి సమాచారం ఇచ్చిన డిస్కంలు నాడు మీటర్లను అడ్డుకున్న కేసీఆర్ 25,000 కోట్లు ఇస్తామన్న బేఖాతరు తల తెగిన మీటర్లు పెట్టనన్న కేసీఆర్. అయితే ఇందులో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు 2022లో ఎలక్షన్లకు పోయే ముందు పదే ఈ విషయాన్ని ప్రస్తావించండి. రైతుల దగ్గర కాంగ్రెస్ వస్తే కరెంట్లు పోతాయి, మోటార్లు కాలుతాయి, కొత్తగా మీటర్లు వస్తాయి, ఆ మీటర్ల ఛార్జీలు మీ మీదనే వేస్తారు, కాబట్టి కాంగ్రెస్కు ఓటేయకండి, రైతన్నలు ఇప్పుడిప్పుడే మీ ముఖం తెల్లబడుతుంది, మీ తెల్లబడుతున్న మీ ముఖాన్ని మళ్ళా నల్లగా చేసుకొని అప్పుల పాలై కష్టాల పాలై పంటలు ఎండిపోయి మళ్ళీ మునుపటి స్థితికి మీరు రావద్దు, కాబట్టి అలాంటి పరిస్థితి రావద్దంటే మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని కేసీఆర్ గారు ఎలక్షన్ల సమయంలో ఈ నియోజకవర్గాలు తిరుగుతూ చెప్పే ప్రయత్నం చేసిండు. అయితే ఆయన చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఈ రైతులు మాత్రం, మన తెలంగాణ రైతులు మాత్రం ఇదే కాంగ్రెస్ చెప్పిన 7,500 రూపాయల రైతు భరోసా ఆశలో పడి ఆగం చేసుకున్నది, ఓట్లను తీసుకుపోయి కాంగ్రెస్కి వేసుకున్నది. కేసీఆర్ గారు చెప్పినట్టే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందట, 6,000 కోట్ల కోసం 6,000 కోట్లను టార్గెట్గా పెట్టుకొని ఈ రైతులకు మీటర్లు పెడతానట, మోటార్ల దగ్గర ఈ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. దీని ద్వారా 6,000 కోట్ల డబ్బులను ఈ ప్రభుత్వ ఖజానాకు మళ్లించే అవకాశం ఉన్నదని తెలుస్తుంది. అయితే గతంలో కేసీఆర్ గారు 25,000 కోట్ల రూపాయలను నేనే ఇస్తా అని చెప్పినప్పటికీ వీళ్ళు మాత్రం వినలేదనే మాటను కూడా ఇక్కడ రాసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ఏ రేవంత్ రెడ్డి గారైతే, ఏ బట్టి విక్రమార్క గారైతే, ఏ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, లేదా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఏమన్నారు, మేము మీటర్లు పెడతామని చెప్పినామా, మేము మోటార్ల దగ్గర మీటర్లు పెడతామని చెప్పలేదు, కేసీఆర్ అబద్ధం ఆడుతున్నాడు అని వీళ్ళు అప్పుడు ఆ రోజు నమ్మించిండు. కానీ ఈరోజు 15 నెలల తర్వాత ఖచ్చితంగా మోటార్ల దగ్గర మీటర్లు పెడుతున్నట్టు మరి నమస్తే తెలంగాణ పేపరు రాసుకొచ్చే ప్రయత్నం జరిగింది. మరి నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద మరింత భారాన్ని మోపబోతున్నదా, ఇప్పటికే రైతు భరోసా అందక, రైతు రుణమాఫీ కాక, ఇదే మద్దతు ధర లేక వీటి మీద చాలా అష్టకష్టాలు పడుతున్నది రైతాంగం. అలాంటి రైతాంగం మీద మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మరి మరొక భారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వేయాలని చూస్తున్నదా. ఇదే జరిగితే కనుక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మరింత వ్యతిరేకతను మూటగట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుల మీద మరింత భారం వేసే పని చేయకండి, రైతుల నడ్డిని మరింత విరగొట్టే ప్రయత్నం కూడా చేయొద్దనేది మేము న్యూస్ ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. రైతు బంధు ఎగ్గొట్టారు, పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు అప్పుల పాలయ్యేలా చేశారు, ప్రాజెక్టులను పడావు పెట్టారు, సాగునీళ్ళు ఇవ్వక పంటలు ఎండిపోయే దుస్థితికి తీసుకొచ్చారు, సరిపడా ఎరువులు విత్తనాలు ఇవ్వలేక చెప్పులు పాస్బుక్లను క్యూలో పెట్టే పరిస్థితికి దిగజార్చారు, పంట కొనుగోలును నిర్లక్ష్యం చేశారు, ధర్నాలు చేస్తే తప్ప ధాన్యం కొనని దుస్థితి కల్పించారు. ఇవన్నీ చాలవన్నట్లు రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతుల గుండెల మీద కుంపట్లు పెట్టేందుకు సిద్ధమైంది, వ్యవసాయ విద్యుత్కు మీటర్లు పెట్టేందుకు అంగీకరించింది. నాడు తల తెగిపడిన మీటర్లు పెట్టనివ్వను అని గర్జించి రైతు ప్రయోజనాల కోసం 25,000 కోట్లను కేసీఆర్ కాదనుకుంటే నేడు కేవలం 6,000 కోట్ల కోసం సీఎం రేవంత్ తల వంచారు, వ్యవసాయానికి శాశ్వతంగా ఉరిపెట్టే నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ 25,000 కోట్లు వస్తాయని ఉన్నా కూడా రైతుల పక్షాన నిలబడి రైతుల గురించి ఆలోచించి నీ 25 కోట్లద్దు నువ్వొద్దు అని దాన్ని కాలదన్నిండు. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 6,000 కోట్ల కోసం ఈ రైతాంగాన్ని వంచడానికి, ఈ రైతాంగాన్ని నాశనం చేయడానికి, వారి బతుకుల్లో మన్ను పోయడానికి పూనుకున్నది అనే మాటల్ని కూడా ఇక్కడ నమస్తే తెలంగాణ పేపరు రాసుకొచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు ఈ ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలకు పాల్పడుతున్నారు?
రైతు వ్యతిరేక కార్యక్రమాలకు మీరు ఎందుకు శ్రీకారం చుడుతున్నారు? ఈ రైతులను మీరు సంతోషపెట్టాలి కదా. రైతులను దుఃఖం పాలు చేసి మీరు వాళ్ళ సానుభూతిని కావచ్చు, వాళ్ళ ఓట్లను కావచ్చు మళ్ళెట్లా మీకు వేస్తారని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు రైతు వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతూ రైతుల దగ్గర నుంచి మీరు పూర్తిగా ఆగ్రహానికి గురయ్యే విధంగా మీరు ఆలోచనలు చేస్తున్నారు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే కనుక మరి మీకే ఆలోచన ఉన్నదో మీకే నమ్మకం ఉన్నదో మాకు తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం మిమ్మలను నెమ్మదిగా ఒక్కొక్కరు రేవంత్ రెడ్డి అనే ఆ ఒక ముఖ్యమంత్రి ఆలోచన నుండి వాళ్ళు పూర్తిగా బయటపడుతున్నారు. ఒకనాడు కేసీఆర్తో పాటు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెడతాం సీఎం కుర్చీలో, కేసీఆర్ని దించేసి అనుకున్నారు. ఈరోజు 15 నెలల్లోనే ఈ రేవంత్ రెడ్డి మాకు వద్దు అనే కాడికి తీసుకొచ్చుకుంటున్నాం. కాబట్టి ఇంకా చేయి దాటి పోతూనే ఉన్నాయి నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, చేయి దాటిపోతున్నాయి, చాలా దూరం వెళ్ళిపోతున్నావు. నువ్వు ప్రజలకు నీకు చాలా గ్యాప్ పెరుగుతున్నది. మరి అది చూసుకొని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయి. అంతేగాని రైతులను ఈ విధంగా తిప్పలు పెట్టే ప్రయత్నం చేయొద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పొంగుల